జర్నీ చాలా బోర్ కొడుతుంది కదా! డ్రైవర్ అంకుల్‌కి చెప్పి సాంగ్స్ పెట్టిద్దాము అని జున్ను, లక్కీ లేచి నిలబడడంతో, "ఏంటి? ఎందుకు లేచి నిలబడ్డారు?" అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. "సాంగ్స్ పెట్టమని చెప్దామని" అని లక్కీ, జున్ను చెప్తారు. "సాంగ్స్ వద్దు, ఏమీ వద్దు కూర్చోండి" అని దేవయాని అంటుంది. "ఏంటి మామ్ చిన్న పిల్లల మీద కూడా అలా అరుస్తున్నావు? సాంగ్స్ పెడితే డాన్స్ వేస్తారు, ఎంజాయ్ చేస్తారు అంతే కదా! ఫోన్‌లో సిగ్నల్స్ కూడా లేవు కదా! మరి సాంగ్స్ పెడితే తప్పేంటి?" అని వివేక్ అంటాడు. డ్రైవర్ "నువ్వు సాంగ్స్ పెట్టు" అని వివేక్ చెప్తుంటే అప్పుడే లక్ష్మి "సాంగ్స్ వద్దు, ఏమీ వద్దు" అని లక్ష్మి అరుస్తూ ఉంటుంది. "ఏం లక్ష్మి ఎందుకలా అరుస్తున్నావు?" అని మిత్ర అంటాడు. "దయచేసి నేను చెప్పేది వినండి. సాంగ్స్ వద్దు, ఏమీ వద్దు. నేను చెప్తున్నాను కదా! సైలెంట్‌గా వెళ్దాము" అని లక్ష్మి చెప్తుంది. అంతకుముందు లక్ష్మి వాళ్ళ తమ్ముడు సాంగ్స్ పెట్టమని చెప్పి అందరూ డాన్సులు చేయడం లక్ష్మి మొత్తం తలుచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలా చేస్తే ప్రమాదం జరుగుతుందని ఊహించుకుంటూ చాలా చాలా టెన్షన్ పడుతూ వద్దని చెప్తుంది. "అక్క, అంతకుముందు జరిగిన సంఘటన తలుచుకొని ఇలా వద్దని చెప్తోంది" అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. "ఏమైంది లక్ష్మికి? పిచ్చి పట్టినట్లు ఉంది" అని మనీషా అంటే, "అవునవును, లక్ష్మికి నిజంగానే పిచ్చి పట్టింది. అందుకే ఇలా మాట్లాడుతోంది" అని దేవయాని కూడా అంటుంది. దీక్షితులు గారు ఆల్రెడీ మిత్ర కుటుంబానికి ఏమీ కాకూడదని హోమం చేపిస్తూ ఉంటారు. అప్పుడే జయదేవ్ ఒక చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి, "సార్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక బస్సులో చింతపల్లి వెళ్తున్నారు సార్. ఆ బస్సుని వెంటనే ఆపాలి సార్. ఏదో ఒకటి చేయండి సార్" అని చెప్పడంతో, "సరే సరే, ఆ వెహికల్ నెంబర్ చెప్పండి. చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వెహికల్‌ని ఆపేయమని చెప్తాను" అని జయదేవ్ దగ్గర వెహికల్ నెంబర్ తీసుకొని ఇంకొక చెక్ పోస్ట్‌కి కాల్ చేస్తారు. ఇక్కడ అతను ఫోన్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే లక్ష్మి వాళ్ళ బస్సు చెక్ పోస్ట్ దాటి వెళ్ళిపోతుంది. "చూడండి, వెంటనే ఈ నెంబర్ గల వెహికల్‌ని ఆపేయండి" అని అతడు చెప్పడంతో సరేనంటూ అతను చెక్ పోస్ట్ దగ్గరికి రాగానే ఇప్పుడే క్రాస్ అయి వెళ్ళిపోయింది అని అక్కడున్న ఇంకొక కానిస్టేబుల్ చెప్తారు. దాంతో వెంటనే, "సార్, ఆ వెహికల్ క్రాస్ అయి వెళ్ళిపోయింది సార్. ఇదే ఇక్కడ చివరి చెక్ పోస్ట్. ఫారెస్ట్ ఎంటర్ అయిపోతుంది" అని అతను ఫోన్ పెట్టేస్తాడు. "సరే సార్." చెక్ పోస్ట్ దాటి వెళ్ళిపోయిందంట. ఇంక తర్వాత ఫారెస్ట్ ఎంటర్ అయిపోతుంది. ఫారెస్ట్ ఎండింగ్‌లో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. అది కూడా చాలా దూరం. ఇక మేమేం చేయలేని పరిస్థితి. కాబట్టి మీరు వెహికల్‌లోనే ఫాలో అవ్వడమే మిగిలిపోయింది అని చెప్పడంతో, "అవునా, థ్యాంక్ యూ సార్" అంటూ జయదేవ్ వెహికల్‌లో ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. లక్కీ, జున్ను ఎందుకలా డల్‌గా ఉన్నారు? సాంగ్స్ పెట్టలేదనా? అని మిత్ర అడుగుతూ ఉంటే, "అవును నాన్న, ఇంత బోరింగ్‌గా ఉంటుందని తెలిస్తే మేమసలు వచ్చేవాళ్ళమే కాదు" అని లక్కీ, జున్ను చెప్తారు. "సరే, సాంగ్స్ నేను పెట్టిస్తాను" అని మిత్ర అంటాడు. "వద్దు నాన్న, అమ్మ వద్దని చెప్పింది కదా! అమ్మకి కోపం వస్తుంది" అని జున్ను అంటాడు. "ఎవరూ నాకు అడ్డు చెప్పడానికి వీల్లేదు. డ్రైవర్ నువ్వు సాంగ్స్ పెట్టు" అని మిత్ర చెప్తుంటే, "అది కాదన్నయ్య" అని వివేక్ అంటాడు. "రేయ్, ఎవరు నాకు అడ్డు చెప్పడానికి వీల్లేదని చెప్పాను కదా! డ్రైవర్ నువ్వు సాంగ్స్ పెట్టు" అని మిత్ర చెప్తుంటే అప్పుడే లక్ష్మి అడ్డుకోబోతూ ఉంటుంది. వెంటనే జాను, "అక్క, బావగారు పిల్లల్ని ఎంటర్‌టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి నువ్వు సైలెంట్‌గా ఉండక్కా. సాంగ్సే కదా" అని జాను లక్ష్మిని ఆపుతుంది. దాంతో లక్ష్మి సైలెంట్ అయిపోతుంది. అలా సాంగ్స్ పెట్టడంతో ముందుగా లక్కీ, జున్ను డ్యాన్స్ చేస్తారు. తర్వాత జాను, వివేక్, ఆ ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీ పార్టీ సాంగ్ పెట్టుకొని చాలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. లక్ష్మి మాత్రం కంగారు పడుతూ సైలెంట్‌గా కూర్చొని ఉంటుంది. అలా సాంగ్స్ పూర్తి కావడంతో అందరూ అలసిపోయి నిద్రపోతూ ఉంటారు. లక్ష్మి జున్నుని ఒళ్ళో పడుకోబెట్టుకొని అక్కడ ఉన్న విండోని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే అది విండో చాలా టైట్‌గా ఉండడంతో పడకుండా ఉంటుంది. అది గమనించిన మిత్ర లక్ష్మికి సహాయం చేసి విండోని క్లోజ్ చేస్తాడు. "ఏంటి మిత్ర, ఏం చేస్తున్నావు?" అని మనీషా అడుగుతూ ఉంటుంది. "చల్లగాలికి పిల్లలు ఇబ్బంది పడతారు కదా మనీషా, అందుకే విండో క్లోజ్ చేస్తున్నాను" అని మిత్ర చెప్తాడు. జయదేవ్ ఆల్రెడీ బయలుదేరి వస్తూ ఉంటారు. అప్పుడే మిత్ర వాళ్ళ బస్సుని ఒక చోట పోలీసులు "స్టాప్, స్టాప్" అంటూ ఆపేయడంతో, "ఏంటి సార్, ఏమైంది? ఎందుకు బస్సుని ఆపారు?" అని మిత్ర దిగొచ్చి ప్రశ్నిస్తూ ఉంటాడు. "సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు?" అని అంటే, "మేము చింతపల్లి వెళ్తున్నామని" మిత్ర చెప్తాడు. "ఇది రాత్రిపూట, అసలే ఇది చలికాలం కదా! మంచు కూడా బాగా ఎక్కువగా కురుస్తుంది. మీరు లోపలికి వెళ్ళే కొద్దీ అంతా అడవి ప్రాంతం, చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల పొగ మంచు కూడా ఎక్కువగా ఉంటుంది. మీకు రోడ్డు కూడా కనిపించదు. ఇంతకుముందు చాలాసార్లు ఇలా వెళ్ళటం వల్ల యాక్సిడెంట్లు అయ్యాయి సార్. మీరు కాబట్టి నా మాట విని ఈ రోజుకి ఇక్కడే స్టే చేసి రేపు ఉదయాన్నే బయలుదేరడం మంచిది" అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. "అది కాదండి" అని మిత్ర అంటాడు. అప్పుడే దేవయాని, మనీషా, లక్ష్మి అందరూ దిగి వచ్చి ఆ మాటలు వినేసి ఉంటారు. "అవునండి, వాళ్ళు చెప్పింది నిజమే. ఈ ఏరియాలో చాలాసార్లు యాక్సిడెంట్లు అయ్యాయి. మనం రేపు ఉదయాన్నే బయలుదేరదామండి. ఇప్పుడు ఇక్కడే ఉందామండి" అని లక్ష్మి అంటుంది. "అసలే ఇది అడవి ప్రాంతం. ఇక్కడెలా ఉంటాం" అని మిత్ర అంటాడు.
అవును. ఇదంతా అడవి కదా! దోమలు కూడా ఉంటాయి. అవి కుట్టాయంటే చాలా చాలా డేంజర్. మనం ఇక్కడెలా స్టే చేస్తాము అని దేవయాని, మనీషా కూడా అంటారు. డ్రైవర్ నీకు వైపర్స్ ఉన్నాయి కదా! అని అంటే, సార్ కానీ రాత్రిపూట నాకు కళ్ళు సరిగ్గా కనిపించవు సార్. కా డ్రైవింగ్ కష్టం సార్ అని డ్రైవర్ చెప్తాడు. ఆ ముక్క ఇప్పుడా చెప్పేది? ముందే కదా చెప్పాల్సింది. అలాగైతే నువ్వెందుకు వచ్చావయ్యా అని దేవయాని అరుస్తూ ఉంటుంది. మిత్ర గారు డ్రైవర్ కూడా ఇబ్బంది పడుతున్నారు కదా! కాబట్టి ఇక్కడే స్టే చేద్దామని నా మాట వినండి అని లక్ష్మి అంటుంది. తనకి ఇబ్బంది అయితే నేను డ్రైవ్ చేస్తాను. ముందు వెళ్ళు మీరు లోపల కూర్చోండి. వెళ్ళు వెళ్ళు లక్ష్మి అని మిత్ర కొంచెం గట్టిగానే చెప్తాడు. లక్ష్మి నీకే చెప్తుంది వెళ్ళు అని మిత్ర మళ్ళీ చెప్తాడు. సార్ జాగ్రత్తగా నేను తీసుకువెళ్తాను అని మిత్ర పోలీసులకి చెప్పడంతో వద్దన్నా కూడా మీరు వినట్లేరు. బయలుదేరుతున్నారు. సరే మరి మీ ఇష్టం జాగ్రత్త అని పోలీసులు చెప్తారు. మిత్ర డ్రైవింగ్ చేస్తూ ఉంటే మిత్ర పక్క సీట్లో లక్ష్మి కూర్చొని ఉంటుంది. ఏయ్ నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు అని మిత్ర అంటాడు. అంటే మీకు దారి తెలియదు కదండి నేను చెప్తాను అని లక్ష్మి చెప్తుంది. అవునవును నువ్వు పెద్ద జీపీఆర్ఎస్, నువ్వు నాకు దారి చెప్తావు. నేను నిన్ను ఫాలో అవ్వాలా? వెళ్ళు వెళ్ళు వెళ్ళి వెనక సీట్లో కూర్చో అని మిత్ర అంటాడు. అది కాదండి నాకు ఈ రూట్ చాలా బాగా తెలుసు అని లక్ష్మి అంటే, ఈ చీకట్లో ఈ అడవి ప్రాంతం నీకు బాగా తెలుసా? నువ్వు చెప్తావా? ఏం అవసరం లేదు వెళ్ళి వెనక సీట్లో కూర్చోమని చెప్పాను కదా అని మిత్ర అంటాడు. మిత్ర చూడు లక్ష్మిని ఎలా తిడుతున్నాడో అని మనీష చాలా సంతోషపడుతూ ఉంటుంది. అన్నట్లు మనీష అసలు ఆ ఊరు వెళ్ళకుండా నువ్వు ఏదో ఒకటి చేసి వాళ్ళ మధ్య గొడవలు పెడతానని చెప్పావు కదా అని దేవయాని అడుగుతుంటే, ఆల్రెడీ వాళ్ళు గొడవ పడుతున్నారు కదా ఆంటీ. ఊరు వెళ్ళేలోపు ఏదో ఒక అనర్థం జరగకపోదు అక్కడికి వెళ్ళకుండా ఆగిపోతాము. చూస్తూ ఉండండి ఆంటీ అని మనీష చెప్తుంది. ఇంకోవైపు సరయు లైవ్ లొకేషన్ చెక్ చేస్తూ ఉంటుంది. మొబైల్లో చాలా చాలా సంతోషపడుతూ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే జయదేవ్ దగ్గర నుండి లక్ష్మికి ఫోన్ కాల్ వస్తుంది. మామయ్య గారు ఏంటి చెప్పండి అని లక్ష్మి అడుగుతూ ఉంటే, అమ్మ లక్ష్మి ఎక్కడ ఉన్నారు అని జయదేవ్ అంటాడు. మేము బస్సులో బయలుదేరి వెళ్తున్నాము, అడవి ప్రాంతంలోకి వచ్చాము అని లక్ష్మి చెప్పడంతో, అయ్యో మీరు వెంటనే వెనక్కి వచ్చేయండి అమ్మా, మీరు ముందుకు వెళ్ళకండి, ఎందుకంటే దీక్షితులు గారు మనకు మన ఫ్యామిలీకి ఏదో ప్రమాదం జరుగుతుందని చెప్పారు. మీరెక్కడికి వెళ్ళకండి, ఆగిపోండమ్మా అని చెప్తూ ఉంటే, అవునా మామయ్య గారు సరేనని లక్ష్మి ఫోన్ పెట్టేసి, మిత్ర గారు ఆపేయండి, మామయ్య గారు ఫోన్ చేశారు. దీక్షితులు గారు మనకు ప్రమాదం ఉందని చెప్పారంట. ముందుకు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఆపేయండి ఆపేయండి అని లక్ష్మి బ్రతిలాడుతూ ఉంటుంది. ప్రమాదం లేదు ఏమీ లేదు. అయినా ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి వెళ్దామని ఎలా చెప్తున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? అవసరం లేదు అని మిత్ర అంటే, వద్దు మిత్ర గారు, ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. వద్దు మిత్ర గారు వద్దు అని లక్ష్మి చెప్తుంది. అప్పుడే మనీష ఏయ్ ఎందుకు నువ్వు మిత్రని ఇలా విసిగిస్తున్నావు అని అరుస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు వచ్చి వెనక సీట్లో కూర్చో అని మనీష చెప్తూ ఉంటే, వెళ్ళు వెళ్ళు లక్ష్మి అని మనం ముందుకు వెళ్ళే తీరాల్సిందే అని మిత్ర చెప్తాడు. లక్ష్మి ఎలాగో వద్దని చెప్తుంది కదా మనీష, మనం ఆగిపోదాం వెనక్కి వెళ్ళిపోదాం అని దేవయాని అంటే, ఏంటంటే మీరు కూడా తను వద్దంటే మనం వెనక్కి వెళ్ళిపోవాలా ఏంటి? లేదు మనం ముందుకే వెళ్తాము అని మనీష అంటుంది. అరే నువ్వు ఎడ్డమంటే తెడ్డమనే దానివే అని దేవయాని అంటుంది. మిత్ర నువ్వు బస్సు ఆపకు పోనివ్వు అని మనీష చెప్పడంతో ఇక మిత్ర ఇంకా స్పీడ్గా లక్ష్మి మాట వినకుండా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక ఇద్దరు మనుషులు కడుపుతో ఉన్న ఆవిడని ఉయ్యాలలాగా కర్రలకి కట్టుకొని మోసుకుంటూ వస్తూ ఉంటారు. ఏమండి ఒకసారి బస్సు ఆపండి అని లక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, అన్నయ్య ఏంటి ఏమైంది అని అడుగుతూ ఉంటే, తులసికి నొప్పులు వచ్చాయమ్మా హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అని వాళ్ళు చెప్తారు. అవునా అన్నయ్య రండి అన్నయ్య బస్సులో మనం హాస్పిటల్కి వెళ్దాము అని లక్ష్మి చెప్తుంది. అలా ఆ కడుపుతో ఉన్న లేడీని బస్సులో ఎక్కించుకుంటారు. ఇలా రోడ్లో కనపడిన వాళ్ళందరినీ కూడా బస్సులో ఎక్కించుకుంటే మనం వెళ్ళినట్లే అని దేవయాని అరుస్తూ ఉంటుంది. మామ్ తను ప్రెగ్నెంట్ కదా, నువ్వు ఎలా మాట్లాడుతున్నావేంటి, కాస్త ఊరుకుంటావా అని వివేక్ అంటే, అవును మీ అమ్మ అన్నీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది అని జాను అంటుంది. మిత్ర గారు హాస్పిటల్ అటువైపు ఉంది, అటువైపు పోనీయండి అని లక్ష్మి వేరే రూట్ చెప్తుంది. అప్పుడే సరయు లైవ్ లొకేషన్లో చెక్ చేసుకుంటూ, చీ వీళ్ళేంటి వేరే రూట్లో వెళ్ళిపోతున్నారు, మనం బాంబు పెట్టిన రూట్లో వెళ్తేనే కదా బాంబు బ్లాస్ట్లో వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయేది, బాంబు విషయం తెలిసి వాళ్ళు రూట్ మార్చారా ఏంటి, వెంటనే మన వాళ్ళకి కాల్ చేయని సరయు చెప్తుంది. దేవుడు ఉన్నాడు అందుకే వాళ్ళని కాపాడాడు అని పిఏ అనుకుంటూ ఉంటాడు. మన వాళ్ళకి కాల్ చేసి ప్లాన్ బి అమలు చేయమని చెప్పు అని సరయు చెప్తుంది. ప్లాన్ బి ఏంటి మేడం అని పిఏ అడుగుతూ ఉంటే, వాళ్ళకి తెలుసు నువ్వు ముందుకు కాల్ చేస్తావా లేదా అని సరయు చెప్తుంది. అలాగే మేడం చెప్పేశాను మేడం అని అతను ఫోన్ మాట్లాడి చెప్తాడు. జయదేవ్ ఇంతకుముందు మిత్ర వాళ్ళ బస్సుని ఆపిన పోలీసుల దగ్గరికి వచ్చి, ఈ రూట్లో బస్సు ఏమైనా వెళ్ళిందా సార్ అని అడుగుతూ ఉంటాడు. అవును వెళ్ళింది, వాళ్ళు మీకేమవుతారు అని పోలీసులు ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ బస్సులో ఉన్నదంతా నా ఫ్యామిలీయే సార్, ఎలాగైనా వాళ్ళని ఆపాలి అని జయదేవ్ చెప్తాడు.
పొగమంచు ఉంటుంది, వెళ్ళొద్దని చెప్పినా కూడా వినకుండా వెళ్లారు అని పోలీసులు చెప్తారు. ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపండి సార్ అని అంటే, సరే కానిస్టేబుల్స్ ఇంతటితో వెళ్ళి ఆ బస్సుని ఆపండి రండి అని జయదేవ్ కారులోనే వెళ్తారు.